హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 10 అండ్ ఫైనల్ ఎపిసోడ్, ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆర్క్. అండ్ ఈ వీడియోలో మీకు 2 ట్విస్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ ఆర్క్ కి సంబంధించి. అండ్ ఆల్రెడీ వీడియో లేట్ అయింది కాబట్టి ఇంకా నేను లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తాను. ప్రీవియస్ ఎపిసోడ్ లో 4th ఫేజ్ అయిపోతుంది. 9 మంది కంటెస్టెంట్స్ పాస్ అవుతారు అండ్ చైర్మన్ ఒక రౌండ్ తయారు చేసి చూపించాలని వాళ్ళు షాక్ అవుతారు. అండ్ దాని కంటిన్యూషన్ చూస్తే చైర్మన్ ఇంకా కంటెస్టెంట్లకి అది చూపిస్తాడు, ఆ బోర్డు చూపించాలి. ఇంకా ఎవరు కూడా అంటే అందరూ ఫైట్ చేసుకున్న తర్వాత చివరిలో ఒకళ్ళు పాస్ అవుతారా అని అడగగానే చైర్మన్ కాదు, ఒక్క ఫైట్ మీరు పాస్ అయితే చాలు మీరు గెలుస్తారు అని చెప్తాడు. వాళ్ళకి అర్థం కాదు అండ్ చైర్మన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బోర్డు మీద కింద బ్రాకెట్స్ ఉన్నాయి, వాళ్ళలో ఒక్కోళ్ళకి కొన్ని ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ మీరు ఒక్క ఫైట్ లో గెలిస్తే చాలు మీకు హంటర్ లైసెన్స్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే టాప్ లో ఉన్న ఒక్కళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు అండ్ కింద స్టిక్కర్ లాగానే ఎవరితో ఫైట్స్ పడతాయి అని ఉంటుంది. అండ్ అక్కడ చూడగానే కొన్ని ఫోటోలు ఉంటాయి అండ్ చైర్మన్ కూడా చెప్తాడు ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 2 ఛాన్సెస్ వస్తున్నాయి అని. అండ్ పికోలా ఏమో కొంతమంది కంటెస్టెంట్స్ కి 294 ఆర్ 405 లాంటి వాళ్ళకి 4-5 ఛాన్సెస్ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎందుకని అడుగుతాడు. అండ్ మిగతా వాళ్ళు కూడా అదే అడుగుతారు, వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు, కొంచెం బ్యాలెన్స్ గా చేయొచ్చు. కానీ ఇంకా చైర్మన్ చెప్తాడు అది కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్సెస్ ని బట్టి మేము చేశామని. ఇంకా అలా అనగానే కిల్లువాకి మనసులో ఒకలాగా అనిపిస్తుంది, అంటే నాకంటే గాన్ బాగా పర్ఫార్మెన్స్ చేశాడా అని. ఇంకా ఎలా పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ ఉన్నాయి అని అడగంగానే చైర్మన్ పెద్దగా నో అని చెప్పేస్తాడు. అది చాలా కాన్ఫిడెన్షియల్, బట్ మీకు కావాలంటే దాన్ని దేంతో టెస్ట్ చేస్తామని చెప్తాడు. అండ్ ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ అండ్ ఓవరాల్ ఇంప్రెషన్ అని చెప్తాడు. అండ్ గేమ్ రూల్స్ చెప్పేస్తాడు, సింపుల్, మీరు ఏ వెపన్స్ అయినా వాడొచ్చు, ఏదైనా వాడొచ్చు. ఒక ఫైట్ లో గెలిస్తే మీరు హంటర్ లైసెన్స్ గెలిచినట్టే, బట్ ఎదుటి వాళ్ళని చంపరాదు. ఒకవేళ చంపితే ఆ కంటెస్టెంట్ ఫెయిల్ అయిపోతాడు అండ్ మిగతా వాళ్ళందరూ పాస్ అవుతారు. అండ్ ఫస్ట్ మ్యాచ్ బిగిన్ చేస్తారు, హాన్జో వర్సెస్ గాన్. అండ్ హాన్జో రిఫరీని అడుగుతాడు సరెండర్ అయితేనే గెలిచినట్టు, వాళ్ళు కొట్టి పడేసిన వాళ్ళు మెలకులో లేకపోయినా వాళ్ళు గెలిచినట్టు కాదు, ఓన్లీ సరెండర్ అయినా అని అడుగుతాడు. అండ్ రెఫరీ కూడా వాళ్ళు పడిపోతే కాదు, వాళ్ళు గివ్ అప్ అని ఇస్తేనే వాళ్ళు ఓడిపోయినట్టు, మీరు గెలిచినట్టు అని చెప్తాడు. ఇంకా ఫైట్ స్టార్ట్ అవుతుంది, గాన్ స్పీడ్ గా కదులుతాడు, బట్ సడన్ గా అక్కడికి హాన్జో వచ్చేసి నీ స్పీడ్ బానే ఉందిలే కానీ అది పనికిరాదు, ఇప్పటిదాకా బానే చేసేవాళ్ళని మెడ మీద ఒక్కటి ఇవ్వంగానే గాన్ కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కింద పడిపోగానే లెవోరియో పిరోపికా షాక్ అయితే కిల్లువా మాత్రం నేనైతే ఆ మూని డాజ్ చేసేవాడిని అనుకుంటాడు. ఇంకా అసలు లెగవలేడు కూడా, లెగవకుండా హాన్జో కొడతానే ఉంటాడు, తనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి, బ్లర్ అయిపోతా ఉంటుంది. ఎవరు వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న మెంబర్స్ ఆపేసి మీరు ఒకవేళ వెళ్తే గాన్ ఓడిపోయినట్టే అని చెప్తాడు. ఇటుపక్క హాన్జో ఎంత కొట్టినా గానీ గాన్ అయితే నెవర్ గివ్ అప్ అని అంటాడు, నేను గివ్ అప్ ఇవ్వను అని. అది జరగంది అని లెగుస్తానే ఉంటాడు. ఇంకా ఆఖరికి తన చెయ్యి ఎరక్కొడతానంటాడు, అయినా కానీ నేను గివ్ అప్ ఇవ్వను అనగానే చెయ్యి ఎరక్కొడతాడు. ఇంకా లెవోరియోమో కురోపికా నన్ను ఆపొద్దు, తను గాన్ కి ఏమన్నా చేశాడంటే నేను ఏదైనా చేస్తాననగానే కురోపికా ఏమో నిన్న ఆపటమా, అది జరగదులే అని తను కోపడతా ఉంటాడు. బట్ ఇటు పక్క గివ్ అప్ ఇవ్వను అని అంటా ఉంటాడు. ఇంకా హాన్జో నేను షినోబిని ఇదంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే గాన్ అదే సమయంలో ఒక షాట్ ఇస్తాడు. ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ అన్నది కాదు, ఎవరు ఫస్ట్ గివ్ అప్ ఇస్తారన్నదే పాయింట్ అని చెప్పగానే హాన్జో కూడా నేను కావాలనే కొట్టించుకున్నానులే అని తన వెపన్ తీసి ఈసారి నీ కాళ్ళు కట్ చేస్తాను, ఇప్పుడేం చేస్తావు, ఇప్పుడు గివ్ అప్ ఇస్తావా ఇవ్వవా, లాస్ట్ టైం అడుగుతాను అని అంటాడు. అండ్ వెంటనే గాన్ ఏమో నేను అది ఒప్పుకోనని అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం షాక్ అవుతారు, నేను గివ్ అప్ ఇవ్వను కానీ నువ్వు నా కాళ్ళు కట్ చేస్తానన్నా నువ్వు ఒప్పుకోనని అంటాడు. హాన్జోనేమో అసలు నువ్వు డిమాండ్ చేసే పొజిషన్ లో ఉన్నావు అనుకుంటున్నావా, నువ్వేమనుకుంటున్నావు అని చెప్తా ఉంటాడు. నేనైతే అది ఒప్పుకోను, నువ్వు ఒకవేళ నా కాళ్ళు కట్ చేసినా నేను చనిపోయే స్టేజ్ లో ఉంటాను, నేను చనిపోతే నువ్వే డిస్క్వాలిఫై అవుతావు అనగానే అందరు నవ్వుతూ ఉంటారు. ఏమో ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ ఇంత లైట్ గా అయిపోయింది అని అనుకుంటా ఉంటే హాన్జో దగ్గరకు వచ్చి ఒకవేళ నేను చంపేసినా నెక్స్ట్ టైం నేను రాసుకోవటమే, బట్ నీ ప్రాణం పోతుంది అనగానే అప్పుడు గాన్ అంతే చూస్తూ ఉంటాడు. ఏమో నువ్వు మాటలు చెప్పావు, బట్ ఇప్పుడు ఏం చేస్తావు గాన్ అని అనుకుంటా ఉంటాడు. ఇంకా గాన్ అంతే చూస్తా ఉండి చెప్తా, నేను హంటర్ అవుదాం అనుకుంటున్నాను, మా డాడ్ కూడా హంటర్ అయ్యి నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు, నేను తన కోసం వెతుకుదాం అనుకుంటున్నాను, తనని కనుక్కోగలను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తే నేను అలా చేయలేనేమోనని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఇంకా హాన్జో ఆ కళ్ళని చూస్తా ఉండి వెనక్కి తిరిగి నేను గివ్ అప్ ఇచ్చేసానని అంటాడు. వీళ్ళు షాక్, గాన్ అది కూడా వద్దని, నేను అది కూడా ఒప్పుకోను, ఇది ఫెయిర్ కాదు. హాన్జో ఏమో నాకు తెలుసు నువ్వు అంటావని, ఇప్పుడు ఏంటి నువ్వు గివ్ అప్ ఏవో నేను గివ్ అప్ ఇవ్వకూడదు, ఏదో ఒకటి మార్గం ఎత్తుక్కోవాలంటావు అంతేనా అనగానే అనగానే ఒక్క షాట్ ఇచ్చి నీకేమన్నా పిచ్చా, నువ్వు సరెండర్ అవ్వవు అంటావు, మళ్ళీ ఇదేంటి. ఇంకా రెఫరీకి చెప్తాడు నేను గివ్ అప్ ఇచ్చేసానని. అండ్ చైర్మన్ కూడా అడుగుతాడు ఒకవేళ తను లెగిసిన తర్వాత తను రిఫ్యూజ్ చేస్తాడు హంటర్ లైసెన్స్ ని, కానీ మీరు ఇవ్వాలి, ఒకవేళ తను తీసుకోకపోతే ఇక్కడ ఈ ఫైటింగ్ కి ఇంకా బేస్లెస్తే తను ఒక్కడు క్వాలిఫై కానట్టే కదా. అలా చెప్పగానే చైర్మన్ కూడా చెప్తాడు ఒకవేళ తను రిఫ్యూజ్ చేసి నన్ను చంపేసినా గానీ తన హంటర్ లైసెన్స్ అయితే వెనక్కి తీసుకోబడదు అని. అండ్ గాన్ ని హీలింగ్ రూమ్ కి తీసుకెళ్లిన తర్వాత ఒక చోట
లెగుస్తాడు. అండ్ అక్కడ సతోజ్ ఉంటాడు. సతోజ్ లేచి కంగ్రాచులేషన్స్ హంటర్ ఎగ్జామ్ పాస్ అయినందుకు అని. బట్ గాన్ ఏమో నేను అని అనే లోపే లేదు, ఫెయిల్ అయిన వాళ్ళకి పాస్ అయ్యే అర్హత లేదు అండ్ అలానే పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అనే ఆప్షన్ లేదు. ఇప్పుడు నీ లైసెన్స్ అయితే ఇస్తాను, బట్ నువ్వు నిజంగా నువ్వు కాకూడదు అనుకుంటే అది పక్కన పడి కావాలంటే అమ్ముకో, బట్ ఒక్కసారి నువ్వు పాస్ అయిన తర్వాత రెండోసారి ఎగ్జామ్ తీసుకోవడానికి ఉండదు అని చెప్తాడు. ఇక గాన్ నేను తీసుకుంటున్నాను అని సతోజ్ సాన్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాను గానే సతోజ్ ఏమో లేదు ఎగ్జామ్ జరగట్లేదు, ఎగ్జామ్ ఓవర్ అయిపోయింది, నువ్వు దాదాపు ఒక్క రోజు పడుకున్నావు అని అంటాడు. ఇంకా గాన్ ఎవరు ఫెయిల్ అయ్యారు అనగానే కొన్ని రక్తపు పిక్చర్స్ కనపడతాయి. సతోజ్ ఏమో కిల్లువా ఫెయిల్ అయ్యాడని చెప్తాడు. గాన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది, కిల్లువా ఫెయిల్ అవటం ఏంటని క్లియర్ గా అనగానే తను ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చెప్తానని అంటాడు. అండ్ తనని హీలింగ్ కి తీసుకువెళ్ళగానే హాంజో వెళ్తుంటే కిల్లు అడుగుతాడు, అసలు నువ్వు ఎందుకు గివ్ అప్ ఇచ్చేసావు, నీకు ఏదో ఒక మెథడ్ ఉండే ఉంటుంది కదా నీ స్కిల్స్ ని బేస్ చేసుకుని తనని సరెండర్ చేపించే విధానం. హాంజో చెప్తాడు, ఏంటి నేను విన్ ఇచ్చేసానా, నేనేం విన్ ఇవ్వలేదు. ఎవరికైనా టార్చర్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎదుటి వాళ్ళ మీద పెయిన్ హేట్ అనేది కనపడుతుంది, బట్ నేను తన చెయ్యి విరగొట్టినా తన కళ్ళల్లో అది కనపడలేదు. తను వెంటనే మర్చిపోయి ఆ తర్వాత జరగాల్సిందేంటి అని అనుకుంటున్నాడు. సో యాక్చువల్లీ తనే నా మీద గెలిచాడు. సతోష్ చెప్తా ఉంటాడు. అండ్ కంటిన్యూషన్ లో సెకండ్ రౌండ్ కురోపికా వర్సెస్ హిసోకా జరిగింది. వాళ్ళిద్దరు ఫైట్ కొద్దిసేపు జరిగిన తర్వాత హిసోకా ఏదో కురోపికాకి చెవులో చెప్తాడు. ఇది మొత్తం సతోష్ చెప్తా ఉంటాడు ఫ్రెండ్స్, అందుకని నేను చెప్పే విధానంలో చెప్తున్నాను. వెంటనే హిసోకా గివ్ అప్ ఇచ్చేసాడు, కురోపికా విన్ తీసుకున్నాడు. గాన్ అడుగుతాడు హిసోకా చెవులో ఏం చెప్పాడు అనగానే సతోష్ తెలియదు అని చెప్తాడు. అండ్ మూడో రౌండ్ ఇటు పక్క జరుగుతుంది. హాంజోకి పికోలాకి జరగగానే సేమ్ గాన్ కి జరిగినట్టే తనకి చేస్తాడు, బట్ తను ఓర్చుకోలేక వెంటనే గివ్ అప్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ రౌండ్ హిసోకాకి బొదోరోకి జరుగుతుంది. బొదోరోని చాలా బీభత్సం కొడతాడు, బట్ బొదోరో ఎట్టి పరిస్థితుల్లో గివ్ అప్ ఇవ్వడు. బట్ బొదోరో కూడా హిసోకా ఏదో చెప్పగానే బొదోరో వెంటనే సరెండర్ అయిపోతాడు. అండ్ అగైన్ నెక్స్ట్ ఎగ్జామ్ కి ఇటు పక్క చూస్తే పికోలా అండ్ కిల్లువాకి జరుగుతుంది. ఈసారి కిల్లువాని గివ్ అప్ ఇచ్చేస్తాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదు నీతో ఫైట్ చేయడంలో అని కాన్ఫిడెన్స్ గా చెప్తాడు, నేను నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటానులే అని. అండ్ ఈసారి ఇటు పక్క మ్యాచ్ జరగాలి బొదోరోకి లెవోరోకి, బట్ బొదోరో ఇంకా కోలుకోలేదు, హీల్ అవ్వలేదు. తన మ్యాచ్ పోస్ట్ పోన్ చేసి ఇటు మ్యాచ్ జరుపుతారు కిల్లువాకి గితారాకుర్కి. అదే కిల్లువా చేసిన పెద్ద మిస్టేక్ అని బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. అండ్ గితారాకుర్ కూడా చాలా రోజులైంది కిల్ అనగానే కిల్లువాకి ఏంటబ్బా అనిపిస్తుంది. అండ్ తను సూదులు తీసేయగానే మొహం మారుతా ఉంటే కిల్లువాకి చౌంట్ల కారుతా ఉంటాయి. వెంటనే అన్నయ్య అంటాడు, ఇంకా పడిపోతా ఉంటాయి కిల్లువాకి. గానేమో తన అన్నయ్య అనగానే సతోష్ చెప్తాడు తన అన్నయ్య పేరు ఇల్లుమి అని. గితారాకుర్ గా పేరు మార్చుకొని వస్తాడు. అండ్ ఇల్లుమి చెప్తా ఉంటాడు, నువ్వు హంటర్ అవుతావు అనుకుంటున్నానని నేను అనుకోలేదనగానే కిల్లువా కూడా భయంతో చెప్తా ఉంటాడు, నేనేం హంటర్ అవుదామని రాలేదు, జస్ట్ నేను ఎగ్జామ్ తీసుకుందాం అనే ఫీలింగ్ తో వచ్చాను అనగానే ఓ అలానా మిల్లుకిని అండ్ అమ్మని కొట్టొచ్చావంటగా అమ్మ ఏడుస్తుంది అనగానే ఎవరేమో యా ఆఫ్ కోర్స్ ఎవరైనా పిల్లోడు అలా కొడితే వాళ్ళ అమ్మ ఏడుస్తారు. వెంటనే ఆనందంతో అంటాడు ఇల్లుమి, ఇంకా ఎవరే కింద పడిపోతాడు. అలా కొట్టంగానే పెద్దోడు అని ఆనందంతో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. బట్ అట్ ఏ సేమ్ టైం బాధపడింది, నువ్వు ఎటు వెళ్ళిపోయావు అని నన్ను చూడమని ఆర్డర్ వేసింది. సో ఇక్కడికి నేను వచ్చాను, కోఇన్సిడెన్స్ అయినా నీకు హంటర్ అయ్యే అర్హత లేదు, నువ్వు ఓన్లీ కిల్లర్ మాత్రమే, నీకు అసలు ఎటువంటి విష్ లేదు, ఏం లేదు, నేను నాన్న అలానే పెంచాం, నీకు హంటర్ ఎగ్జామ్ ఎందుకు, నీలాంటి షాడోస్ లో ఉన్న వాళ్ళు కిల్లర్ మాత్రమే అవ్వగలరు. కిల్లు అలా చెప్తా ఉంటే భయంతోనే చెప్తా ఉంటాడు, నేను అఫ్ కోర్స్ నేను హంటర్ ఎగ్జామ్ తీసుకోవడానికి రాలేదు, బట్ నాకు ఇప్పుడు ఏదో కావాలనిపిస్తుంది అని గట్టిగా అరంగానే ఇల్లుమి కూడా సరే ఏంటో చెప్పు అని అంటాడు. ఇల్లు ఏం చెప్పలేడు, చూసావా ఏం లేదు అనగానే ఉంది అని కొద్దిసేపు ఆలోచించి గాన్తో ఫ్రెండ్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్తాడు. ఫ్రెండ్సా, అది ఇంపాసిబుల్, నువ్వు ఫ్రెండ్స్ అవ్వలేవు, నువ్వు ఓన్లీ కిల్లర్ గా మాత్రమే అవ్వగలవు, నువ్వు వేరే వాళ్ళని చంపితే ఆ ప్లెజర్ తో బతికేవాడివి, నువ్వు ఇంకొన్ని చంపాలా చంపకూడదా అని ఆలోచిస్తున్నావు. గాన్ ఎందుకు చంపలేదంటే మేబీ తన బిహేవియర్ వల్ల నీకు అర్థం కాలేదేమో, కానీ ఎప్పటికప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు చంపేస్తావులే. మళ్ళీ లెవోరు వెళ్ళబోతుంటే రెఫరీ ఆపుతాడు, మళ్ళీ చెప్తాడు నాకు తెలుసులే అని లెవోరి అనగా కిల్లువా తను నీ అన్నయ్యో నాకు సంబంధం లేదు, నీకేమన్నా మెంటలా, నువ్వు గాన్తో ఫ్రెండ్స్ అవటం కాదు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యారు అనగానే కిల్లువాకి ఏదోలాగా అనిపిస్తుంది. ఇల్లుమి ఏమో ఓ తను ఆల్రెడీ ఫ్రెండ్ అయ్యాడా అనగానే యా అని చెప్తా. ఇంకెల్లుమి ఏమో అయితే గాన్ని చంపాలి అని వెనక్కి తిరగంగా కిల్లువాకి భయం స్టార్ట్ అవుతుంది. ఎదురు ముగ్గురు వచ్చేస్తారు, హాంజో కురోపికా లెవోరు. ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హిసోకా కూడా చూస్తూ ఉంటాడు తన ఫ్రెండ్, బట్ గాన్ని చంపకూడదు అనుకుంటాడు. అండ్ ఇల్లుమిని ఏమో ఓ మిమ్మల్ని చంపితే నేను ఫెయిల్ అవుతాను, ఓ గాన్ని చంపినా నేను ఫెయిల్ అవుతాను కదా, ఒక పని చేస్తాను, నేను పాస్ అయిన తర్వాత చంపేస్తే నేను ఏం కాదు కదా అని చైర్మన్ అడగంగానే ఎస్ అది రూల్స్ ప్రకారం కరెక్టే అని చెప్తాడు. అని వెనక్కి తిరిగి కిల్లువాకి చెప్తా ఉంటాడు, గాన్ చనిపోకూడదు అనుకుంటే నువ్వు నాతో ఫైట్ చేసి గెలవాలి అండ్ ముందుకి కదులుతా ఉంటాడు. ఒక అడిగి వెనక్కి అయిపోతా ఉంటే నువ్వు వెనక్కేసి
చేసావంటే ఫైట్ స్టార్ట్ అయిందని నేను భావిస్తాను. అలానే నేను నిన్ను టచ్ చేసినా స్టార్ట్ అయిందని భావిస్తాను. నీకేం చేయాలో తెలుసు కదా. ఇంకా ముందుకు వస్తా ఉంటే తను హిప్నోటైజ్ ఫీలింగ్ లో ఉంటాడు. అసలు చోట్ల పట్టిపోతా ఉంటాయి కిలువ అండ్ వెంటనే సరెండర్ ఇచ్చేస్తాడు. అండ్ ఆ మాట అన్న తర్వాత నేను పాస్ అయిపోయాను అండ్ నేను జోక్ చేశానులే, నేనేం గాన్ని చంపలే, నేను నిన్ను జస్ట్ టెస్ట్ చేశానులే, కానీ నీకు ఫ్రెండ్స్ ఎవరు అక్కర్లేదు, నీ డాడీ నేను చెప్పినట్టుగా నీ జాబ్ నువ్వు చెయ్యి, హంటర్ ఎప్పుడు కావాలో నేను చెప్తానులే అని అంటాడు. అండ్ సతోషి చెప్తా ఉంటాడు. ఆఫ్టర్ దట్ బొదోరో లెవోరియో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైట్ స్టార్ట్ అవ్వగానే వెనక కిల్లువ వచ్చి బొదోరోని చంపేస్తాడు. దాంతో కిల్లువని డిస్క్వాలిఫై చేశారని అంటాడు. ఇంకా గాన్ మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనగానే వాళ్ళకి చిన్న ఓరియంటేషన్ జరుగుతుంది, నీకు కూడా ఓరియంటేషన్ జరుగుతుంది అని చెప్పగానే గాన్ వెళ్తా ఉంటాడు అక్కడికి. అండ్ ఆ రూమ్ లోకి వెళ్ళగానే అందరు కూర్చొని ఉంటారు. అండ్ తను ఇల్లుమి దగ్గరికి వెళ్ళి కిల్లువకి సారీ చెప్పని అంటాడు. ఇల్లుమి కూడా సారీయా ఎందుకు అని అడగగానే గాన్ కూడా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలీదా, అసలు నీకు బ్రదర్ అయ్యే అర్హత లేదనగానే బ్రదర్ కావడానికి కూడా అర్హత కావాలా. ఇక వెంటనే తన చేయి పట్టుకొని పైకి లేపి అంతే పట్టుకుంటాడు. వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ తను గట్టిగా పట్టుకుంటే నరాలు బయటకు వచ్చేస్తాయి. ఇల్లుమి కూడా ఈ పిల్లాడు అనుకుంటాడు. అండ్ గాన్ కూడా సరే సారీ చెప్పడం మొదలై తను ఎక్కడున్నాడు చెప్పు అనగానే నేనేదో కిడ్నాప్ చేసినట్టు అడుగుతున్నావు ఏంటి, తనకు తానుగానే వెళ్ళిపోయాడు. గానేమో లేదు తను నీలాంటి వాళ్ళ వల్లే అది చేశాడు, తను ఎక్కడున్నాడో చెప్పు అనగానే చెప్తే నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. తనని నేను రెస్క్యూ చేస్తాను, అసలు తను నిన్ను మళ్ళీ చూడకుండా చేస్తాను, తనని నేను కాపాడతాను అని అంటాడు. అండ్ మధ్యలో చైర్మన్ వచ్చేసి గాన్ ఇప్పుడు కూడా మేము అదే మాట్లాడబోతున్నాం, లెవోరియో కురోపికా కూడా కొన్ని కంప్లైంట్స్ ఫైల్ చేశారనగానే కురోపికా లెగిసి చెప్తా ఉంటాడు. ఆ సిచ్యువేషన్ లో కిల్లువ స్ట్రేంజ్ గా బిహేవ్ చేశాడు, మేబీ తను మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, అసాసినేషన్ ఫ్యామిలీ కాబట్టి ఆయన కంప్లైంట్ ఇస్తాడు. లెవోరియో కూడా యాక్చువల్లీ మా ఫైట్ జరుగుతున్నప్పుడు తను వచ్చాడు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు, యాక్చువల్లీ నేను ఫెయిల్ అవ్వాలని చెప్తాడు. అండ్ చైర్మన్ ఏమో అది రూమర్సే కదా, అది యాక్చువల్ గా తను మ్యానిపులేట్ చేశాడని ఎటువంటి ప్రూఫ్ లేదు. అండ్ లెవోరియోకి ఆన్సర్ ఏమో నువ్వు కూడా స్ట్రాంగే, తనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ నువ్వు స్ట్రాంగే కాబట్టి తను ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో పికోలా ఏమో కురోపికా అని అడుగుతాడు. అసలు మధ్యలో ఇంకోటి జరిగింది, హిసోకా చెవులో వచ్చి ఏదో చెప్పంగానే తను గివ్అప్ ఇచ్చేశాడు. నువ్వు విన్ను తీసుకున్నావు ఏమనకుండా, అది వింతగా అనిపించలేదా, నువ్వు కంప్లైంట్ చేసే ముందు ఫస్ట్ నీది నువ్వు క్లియర్ చేసుకో, నేను బొదోరో అంటే కొట్టిన తర్వాత సరెండర్ ఇచ్చేసాం, నీకేమైంది, నువ్వు టైడ్ అయినట్టు కూడా లేవు కదా, నువ్వేం దాచకూడదు అనుకుంటే తను ఏం చెప్పాడో చెప్పు అని అడుగుతాడు. కురోపికానేమో నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అదేం చెప్పాడో మీరు నెక్స్ట్ యానిమేలో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్, అంటే ఒక 2-3 ఆర్క్స్ తర్వాత వస్తుంది. కురోపికా ఎంత చెప్పినా తను అడుగుతానే ఉంటాడు. అసలు బై డిఫాల్ట్ నువ్వు విన్ను తీసుకున్నావు కదా కిల్లు, అది వింతగా లేదా అని అంటాడు. ఇద్దరికి కోపం వస్తుంది. మధ్యలో హాంజో లేసి ఏంటి ఇది, ఏదో లెక్చర్ ఇస్తారన్నారు, అది చెప్తే నేను లీవ్ అయిపోతాను అని అంటాడు. వెంటనే గాన్ అరుస్తాడు, అదంతా ఇప్పుడు అవసరం లేదు, ఎవరు హంటర్ అయ్యారు, హంటర్ అవ్వాల్సింది ఇప్పుడు మ్యాటరే కాదు, కిల్లువ మళ్ళీ తీసుకుంటే ఎలాగో హంటర్ అవుతాడు ఖచ్చితంగా, మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే పక్కన పడేయచ్చు, ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే మీరు ఇప్పటిదాకా కిల్లువని చంపించేటట్టు మ్యానిపులేట్ చేసి ఉంటే గనక నిన్ను పే చేసేటట్టు చేస్తాను, తనని నేను కాపాడతాను అని చెప్పగానే తను చెయ్యి వస్తా ఉంటుంది. ఇల్లుమి వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంకా చైర్మన్ కూడా మీరు ఎంత ఏదనుకున్నా అంతా అయిపోయింది, కిల్లువ డిస్క్వాలిఫై అయిపోయాడు. అండ్ బీన్ ని స్టార్ట్ చేయమంటాడు. బీన్ కూడా హంటర్ ఎగ్జామ్, ఆ హంటర్ లైసెన్స్ గురించి కొన్ని బెనిఫిట్స్ చెప్తాడు. అండ్ మీ హంటర్ లైసెన్స్ పోతే వెనక్కి తిరిగి ఇవ్వబడదు, సో జాగ్రత్తగా ఉంచుకోండి, ప్రతి సంవత్సరం 5 హంటర్లు ఒకళ్ళు పోగొట్టుకుంటున్నారు. అండ్ అంతా అయిపోయిన తర్వాత బయట ఇల్లుమిని అడుగుతాడు. మీ కూడా డెసిషన్ మార్చుకోవడంగానే లేదు అని అంటాడు. అండ్ వెనక వాళ్ళిద్దరు వచ్చింగానే మీ ఇద్దరు కూడా అదే అనగానే వాళ్ళిద్దరు కూడా అదే చెప్తారు. ఇల్లుమి కూడా సరే చెప్తాను, మీరు తెలుసుకుని ఎలాగో ఏం చేయలేదు కదా అని తను ఇంటికి వెళ్ళాడు. కురో మౌంటైన్ అక్కడే మీరు నివసించేది, అక్కడికి వెళ్ళి మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది, కానీ మీరు వెళ్ళలేరు అని చెప్పగానే సరే థ్యాంక్స్ అని చెప్పి గాన్ వెళ్ళిపోతాడు. అండ్ హిసోకా వచ్చి మీ బేస్ ఆపరేషన్స్ ఇచ్చేయడం మంచిదేనా అనగానే ఇల్లుమి కూడా దాంట్లో తప్పేముంది, మేము అక్కడ నివసిస్తున్నాం అని చాలా మందికి తెలుసు, అక్కడికి వెళ్తే వాళ్ళే తెలుసుకుంటారులే, మా ప్రపంచాలు వాళ్ళ ప్రపంచాలు వేరని. తన చెయ్యికి రక్తం అక్కడ వచ్చి చూస్తూ ఉంటే అండ్ అది చెప్తాడు ఇల్లుమి, ఇదా నా చెయ్యి బ్రేక్ అయిపోయింది, తనకి పొటెన్షియల్ బాగుందిలే, నువ్వు ఎందుకు గ్రో అవ్వాలనుకుంటున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ అదే డేంజరస్ అవ్వచ్చు, ఇప్పుడు చంపేద్దామా అని హిసోకా కళ్ళి చూస్తే హిసోకా సీరియస్ గా చెప్తా ఉంటాడు, గాన్ నా ప్రే అని. ఇల్లుమి కూడా ఓకే నాకు తెలుసు, మన ఇద్దరం కలిసి కొద్ది కాలమే అయినా నీ టేస్ట్ నాకు తెలుసు, నేను తనని ఏం చేయనులే, సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే హిసోకా కూడా పేషెన్స్ గా వెయిట్ చేస్తాను పండేదాకా. అండ్ వీళ్ళ ముగ్గురు కురో మౌంటైన్ ఎక్కడుందా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ హాంజో వచ్చి నేను మా కంట్రీకి వెళ్ళిపోతాను, మీరు మా కంట్రీకి వచ్చినప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయండి అని తన కార్డులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అండ్ పికేలో కూడా వచ్చి సారీ అని కురోపికాకి చెప్తాడు, నేను బై డిఫాల్ట్ గా విన్ను తీసుకున్నాననే కోపంలో నేను అనేసానని చెప్పగానే కురోపికా కూడా సారీ చెప్తాడు, నేను కూడా కంట్రోల్ తప్పానని. అండ్ గాన్ తన చేతిలోని ఫైల్ చూసి ఇది
ఇదేంటిది అని అడగగానే తను చెప్తాడు, ఓ ఇదా, దీంట్లో ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా చూడొచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా అని చెప్పగానే మీకు ఎవరైనా మీకు ఏదైనా ప్లేస్ ఆర్ ఎవరైనా కావాల్సింది ఉంటే చెప్పండి, నేను చూస్తానని. కానీ అక్కడికే సత్తో చూస్తూ ఉంటాడు. గాన్ ఏమో జింగ్ అని అంటాడు. తను సెర్చ్ చేస్తూ ఉండి ఓ అసలు ఎవరైతును ఈ జింగ్, తన ఇన్ఫర్మేషన్ కి టైట్ సెక్యూరిటీ ఉంది, తన ఇన్ఫర్మేషన్ కావాలంటే చాలా మంది యాక్సెస్ కావాలి, జింగ్ అనే వ్యక్తి చాలా స్పెషల్ అనుకుంటానంటాడు. ఓ అలా అయితే వద్దులే అంటాడు గాన్. అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అది గుర్తొస్తుంది, కురోకురో మౌంటైన్ గురించి అడగాల్సిందే. అండ్ సతోజ్ వచ్చి గాన్ ని పిలుస్తాడు పక్కకి. అండ్ సతోజ్ చెప్తా ఉంటాడు, నేను హంటర్ అయిన తర్వాత చాలా ప్రాచీన వస్తువుని నేను కనిపెట్టేవాడిని, బట్ ఒక హంటర్ ని చూసిన తర్వాత నేను షేమ్ ఫీల్ అయ్యాను. ఆ హంటర్ తను సంపాదించిన ప్రతి డబ్బు ప్రాచీన వస్తువుని కనిపెట్టడానికి పెట్టాడు, అండ్ అవన్నీ ఫ్యూచర్ జనరేషన్స్ చూసేటట్టు చేస్తున్నాడు. అండ్ అతను ఎవరో కాదు, నువ్వు ఇందాక పేరు చెప్పావు కదా, జింగ్ ఫ్రీర్స్. నేను తనని కలవాలని చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను, బట్ నాకు ఏం తెలీదు. తనని ఒక్కసారైనా కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, సో అది మాత్రం నేను చెప్పగలను అనగానే థ్యాంక్స్ అని చెప్తాడు గాన్. అండ్ ఇటు పక్క లోపల వీళ్ళు వెతుకుతూ ఉంటారు కురోకురో మౌంటైన్ గురించి. అండ్ అంతా తెలుసుకున్న తర్వాత ఫ్లైట్స్ బుక్ చేస్తారు, అండ్ అక్కడికి వెళ్ళడానికి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అండ్ దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ దీంతో హంటర్ ఎక్స్ హంటర్ ఎగ్జామ్ ఆర్క్ పూర్తి అయిపోయింది. అండ్ నెక్స్ట్ నుంచి మీరు స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో కొన్ని బీజిఎమ్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇంకా నేను కాన్సెప్ట్ వస్తుంది. అండ్ అది మొత్తం మీరు వీడియో యానిమీలో చూస్తేనే మీకు కిక్ వస్తుంది. అండ్ బ్లీచ్ ది నేను ఆ వీడియోలో చెప్తాను. హంటర్ ఎక్స్ హంటర్ అయితే ఎగ్జామ్ ఆర్క్ ఇదే ఎండ్. అండ్ నెక్స్ట్ నుంచి మీరు చూడండి, నెక్స్ట్ కిల్లువా ఫ్యామిలీది ఆర్క్ ఉంటుంది ఒక తక్కువ ఎపిసోడ్లే. అండ్ చివరికి వెళ్ళే కొద్దీ కిక్ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది యానిమీ. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఎపిసోడ్స్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు అప్పుడు కొన్ని పదాలు అర్థం కాకపోయినా జస్ట్ పిక్చర్స్ చూసేయండి, తర్వాత అర్థమవుతుంది.